ప్రీతి, అదేంటి సాగర్, మీరు ఇషాని మీట్ కావడానికి మీ ఇంటికి వెళ్తా అన్నారు కదా, మర్చిపోయారా? పోనీ ఇషాని కూడా రమ్మని చెప్దామా? అందరం కలిసినట్టు ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు సాగర్, అవును కదా, ఆ విషయమే గుర్తులేదు. కానీ వద్దులేరా, అమ్మ నాన్నని చూసి కూడా చాలా డేస్ అయిపోయింది. నేను ఇంటికే వెళ్తా. నువ్వు వెళ్ళు, జాగ్రత్త, ఓకేనా? కార్తిక్ గాడిని అడిగానని చెప్పు, నేను తర్వాత కలుస్తా అని చెప్పు అని అంటాడు. ప్రీతి, సరే సాగర్, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి. అలాగే ఇషాకి ఏదో కాలేజ్ ఫంక్షన్ ఉందని శారీ కావాలని అడిగింది. 4 డేస్లో షాపింగ్కి వెళ్దామని చెప్పండి అని అంటుంది. సాగర్, దానికి పనేం లేదు, ఎప్పుడు అది కావాలి ఇది కావాలి అంటుంది. నన్ను అడిగితే ఒప్పుకోనని నీకు బిస్కెట్లు వేస్తుంది అని అంటాడు. ప్రీతి నవ్వి, పోనీలే సాగర్, చిన్నపిల్ల అయినా ఇంత సంపాదిస్తున్నాం, ఖర్చు చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అని చెప్తుంది. సాగర్, నువ్వు ఇలాగే వేలు వేలు ఇస్తూ ఉండు అని అంటాడు. అందుకు ప్రీతి, ఇస్తాను, నా ఆడపడుచు, నా ఇష్టం, వేలు కాకపోతే లక్షల్లో ఇస్తాను అని చెప్తుంది. అందుకు సాగర్, పోవే, నీకు ఎంత చెప్పినా వినవు, సర్లే త్వరగా వెళ్ళిరా అని అంటాడు. ప్రీతి, అలాగే సాగర్ అని చెప్పి పక్కకి తిరిగి, అంజీ, నువ్వు వెళ్ళి కార్ రెడీ చేయి, వస్తున్నా అని చెప్తుంది. అంజీ, అలాగే మేడం అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అంజీ అలా వెళ్ళగానే ప్రీతి సాగర్ని గట్టిగా హద్దుకొని నుదుటిపైన ముద్దిచ్చి వెళ్ళొస్తాను అని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఊహించని ఆ సంఘటనకు సాగర్ షాక్ అయ్యాడు. తర్వాత ప్రీతి వైపు చూస్తూ, దీనికేం తక్కువ లేదు, తిడితే చాలు కూల్ చేసేస్తుంది రాక్షసి అంటూ నవ్వుకున్నాడు. ప్రీతి కూడా సాగర్ వైపు చూసి నవ్వుతూ కారెక్కింది. ప్రీతి కార్ ఎక్కగానే అంజీ కారు ముందుకి పోనిచ్చాడు. కార్ కొద్ది దూరం వెళ్ళగానే అనుకోకుండా ప్రీతి చూపు రోడ్డు పక్కన ఉన్న ఒక దృశ్యంపై పడింది. అది చూడగానే కార్ ఆపమని చెప్పి కిందికి దిగింది. అక్కడ రోడ్ పక్కన ఇషా, కార్తిక్ మాట్లాడుకుంటున్నారు. ఇషా ఎందుకో ఏడుస్తుంది. కార్తిక్ తనని ఓదారుస్తున్నాడు. ఇవే దూరం నుండి వాళ్ళని చూస్తున్న ప్రీతికి అర్థమైన విషయాలు. కానీ ఆ క్షణం ప్రీతికి అర్థం కాని విషయం ఒకటే, తనని కలుస్తా అన్న కార్తిక్, సాగర్ని కలుస్తా అన్న ఇషా ఈ టైంలో ఇక్కడ ఎందుకు ఉన్నారు, అది కూడా వైన్ షాప్ ముందు. వైన్ షాప్ ముందు ఇషాని చూడగానే ప్రీతికి చాలా కోపం వచ్చింది. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగు లాంటి నడకతో వెళ్ళి కార్తిక్ తలపైన గట్టిగా కొట్టింది. కార్తిక్ అబ్బా అని వెనక్కి తిరిగి, హే ప్రీతి, నువ్వేంటి ఇక్కడ, అయినా అంత గట్టిగా కొట్టావేంటి, నొప్పిగా ఉంది అన్నాడు తల రుద్దుకుంటూ. ప్రీతి, కొట్టాలా చంపాలా, అసలు బుద్ధి ఉందా నీకసలు, నువ్వు మనిషివేనా అని అంటుంది. అందుకు కార్తిక్, కొట్టిందే కాక ఇప్పుడు ఉపన్యాసం క్లాసులు ఇస్తున్నావేంటే అని అంటాడు. ఆ మాటకి ప్రీతి కోపంగా చూసింది. అబ్బా అలా చూడకే తల్లి అని అంటాడు. ప్రీతి కోపంతో, ఇషాతో వైన్ షాప్ ముందు ఏం చేస్తున్నావు, అసలు తను ఎందుకు ఏడుస్తుంది అని అడుగుతుంది. అప్పుడు కార్తిక్, అదా, వైన్ తాగమని తెచ్చాను, నాకు ఈ బ్రాండ్ వద్దు, వేరే బ్రాండ్ కావాలి అంటుంది. కానీ నా దగ్గర అంత మనీ లేవు అంటే ఏడుస్తుంది, కాస్త నువ్వైనా చెప్పవే అని ఈ మాట అనేలోగా కార్తిక్ కాలిపైన గట్టిగా తొక్కింది ఇషా. ఐ హీల్స్ వేసుకోవడం వల్ల పాపం కార్తిక్ కాలు ఎర్రగా అయిపోయింది. కింద కూర్చొని ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ రాక్షసి, పంది, కుక్క అంటూ తనకి వచ్చిన తిట్ల పురాణం అందుకున్నాడు. ఇషా, ఏయ్ కార్తిక్, తిట్టావంటే చంపేస్తాను అని చెప్తుంది. అందుకు కార్తిక్, అమ్మ తల్లి, నువ్వు స్పెషల్గా ఏం చంపక్కర్లేదు, నిన్ను వితౌట్ మేకప్లో చూస్తేనే చేస్తారు జనాలు అని చెప్తాడు. అందుకు ఇషా కోపంతో, వాట్, నన్ను అంత మాట అంటావా, చూడు నిన్ను ఏం చేస్తానో అంటుంటే కార్తిక్, కొంప తీసి ఫేస్ వాష్ చేసుకొని వస్తావా ఏంటి, అంత పని మాత్రం చేయకు తల్లో అని చెప్తాడు. వీళ్ళ మాటలకి ప్రీతికి నవ్వొస్తున్నా వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో తనకి సమాధానం రాకపోవడంతో మళ్ళీ అడిగింది కార్తిక్ని. వదినా, ఇందులో కార్తిక్ తప్పేం లేదు, నేనే తనని ఇక్కడికి తీసుకొచ్చాను అని ఇషా చెప్తుంది. ప్రీతి, వాట్, కానీ ఎందుకు, నాకు తెలిసి వీడికి డ్రింక్ అలవాటు లేదు కదా అని అడుగుతుంది. అందుకు కార్తిక్, ప్రీతి వైన్ షాప్ ముందు ఉంటే ఇంకా తాగినట్టేనా, లోపల మావయ్య గారు ఉన్నారు అని చెప్తాడు. ప్రీతి అయోమయంగా వాట్ అని అంటుంది. అప్పుడు ఈషా, అవును వదిన, లోపల నాన్న ఉన్నారు, ఆయన కోసమే ఇక్కడికి రావాల్సి వచ్చింది. నువ్వు అన్నయ్య ఇంట్లో నుండి వచ్చేసిన తర్వాత నాన్న మనిషిలా లేరు. చాలా రోజులు అన్నయ్యని తలుచుకొని బాధపడ్డారు. అమ్మని ఏమీ అనలేక, మిమ్మల్ని ఇంటికి రమ్మని అడగలేక ఆయనే తిట్టుకుంటూ ఉన్నారు. కానీ ఒక వారం నుండి ఏమైందో మందు తాగడానికి అలవాటు పడ్డారు. అప్పటి నుండి ఇదిగో ఈ వైన్ షాప్ దగ్గరే ఉంటున్నారు.
నైట్ నుండి ఇంటికి రాకపోయేసరికి పొద్దున్నే కంగారుగా కార్తీక్కి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చాము అని చెప్తుంది. ప్రీతి షాక్ అయి, బుద్ధుందా అసలు? వారం నుండి ఇంత జరుగుతుంటే ఒక్క మాట కూడా మాతో చెప్పలేదు. అంతా మీరే చేసేద్దాం అనుకున్నారా? అంత పెద్దవాళ్ళు అయిపోయారా? లేకపోతే మమ్మల్ని పరాయి వాళ్ళని చేస్తున్నారా అని అడుగుతుంది. కార్తీక్, అది కాదురా, వారం నుండి చెప్పడానికి చాలా ట్రై చేశాను, కానీ నువ్వు ఆఫీస్ టెన్షన్లో ఉన్నావని అని అంటుండగా ప్రీతి, నువ్వేం మాట్లాడకు, నా కుటుంబం కంటే నాకు బిజినెస్ ఎక్కువ అని అడుగుతుంది. ఇషా, సారీ వదిన అని చెప్తుంది. అందుకు ప్రీతి, వద్దు ఇషా, మాట్లాడకు, వదిన డ్రెస్సెస్ కావాలి, వదిన షాపింగ్ చేద్దాం అంటూ ఫోన్లు చేస్తావు కానీ ఇంత పెద్ద విషయం దాచేశావు అని చెప్తుంది. ఇషా, ప్లీజ్ వదిన, అంత మాట అనకు, ముందు నాన్నని ఇక్కడి నుండి తీసుకెళ్దాం, ఆ తర్వాత నువ్వు ఎంత తిట్టినా పర్లేదు అని అంటుంది. ప్రీతి, చా, మీ మాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయాను. ఇషా, నువ్వు ఇక్కడే ఉండు, కార్తీక్ నువ్వు నాతో రా అంటూ షాప్ లోపలికి నడిచింది ప్రీతి. దూరం నుండి ఇదంతా చూస్తున్న అంజీకి అంతా అయోమయంగా ఉంది. కానీ ప్రీతి అలా లోపలికి వెళ్ళడం ఎందుకో అంజీకి నచ్చలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత మురళీకృష్ణ, సాగర్ ఇషా వాళ్ళ నాన్న కోసం వెతుకుతుండగా ఒక టేబుల్ దగ్గర బేరర్తో గొడవ పడుతూ కనిపించాడు. మాసిపోయిన బట్టలతో, గడ్డంతో చాలా చిరాకుగా ఉన్నాడు. అలాగే చాలా బలహీనంగా కూడా ఉన్నాడు. వారం రోజుల నుంచి తిండి స్నానం లేనట్టుగా ఉంది అతని అవతారం. అతన్ని అలా చూడగానే ప్రీతికి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. ప్రీతి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని కార్తీక్ చెప్తాడు. ప్రీతి, ఎలారా, మావయ్య గారిని ఇలా చూడలేకపోతున్నా, ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు, చా, అంతా మా వల్లే, మేము అలా ఇంట్లో నుండి రాకుండా ఉంటే ఆయన ఇలా అయ్యుండేవారు కాదు అని చెప్తుంది. అందుకు కార్తీక్ వెంటనే, ప్రీతి, ఇందులో నీ తప్పేం లేదు, నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా ముందు ఆయన్ని బయటికి తీసుకెళ్దాం రా అని అంటాడు. ఇద్దరు కలిసి అతి కష్టం మీద మురళి గారిని బయటికి తీసుకొచ్చారు. దూరం నుండి ఇదంతా చూస్తున్న అంజీ ఒక్క ఉదుటున ప్రీతి దగ్గరికి వచ్చాడు. మేడం, ఎవరైనా ఇలా ఉన్నారేంటి అని అడగగానే నీకెందుకు అన్నట్టు చూసింది ఈషా. కానీ ప్రీతి మాత్రం, అదంతా తర్వాత, ముందు ఇతన్ని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టు, కార్తీక్ నువ్వు కూడా వెళ్ళు అని చెప్తుంది. వాళ్ళిద్దరూ సరే అని ఆయన్ని కారులో కూర్చోబెట్టడానికి తీసుకెళ్తారు. ఇషా ప్రీతితో, వదిన, నాన్నని ఇలా చూడలేకపోతున్నా, ఇంత జరుగుతున్నా అమ్మ తనకేం పట్టనట్టు ఉంటుంది అని అంటుంది. ప్రీతి, బాధపడకురా, అంతా సర్దుకుంటుంది, ముందు ఆయన్ని ఇంటికి తీసుకెళ్దాం, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం, సరేనా? నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, నేను కార్తీక్ వెళ్ళి బిల్ పే చేసి వస్తాం అని చెప్తుంది. ఇషా ఓకే వదిన అని వెళ్ళి కార్లో కూర్చుంటుంది. ఇషా వెళ్ళిన తర్వాత కార్తీక్ వచ్చి బిల్ పే చేసి బయటికి వచ్చేస్తాడు. ప్రీతి కార్ ఎక్కుతూ కార్తీక్ని రమ్మంటుంది. కార్తీక్ ఏమో, లేదు ప్రీతి, నేను బైక్ తీసుకొచ్చాను, మీరు వెళ్ళండి, నేను వెనక వస్తాను అని చెప్తాడు. ప్రీతి, అలాగే కార్తీక్, అంజీ కార్ ఇంటికి పోనీ అని చెప్తుంది. అంజీ అలాగే మేడం అని కార్ స్టార్ట్ చేస్తాడు. ప్రీతి సాగర్కి ఫోన్ చేసి విషయం చెప్పి ఇంట్లోనే ఉండమని ఫోన్ కట్ చేస్తుంది. ప్రీతి తన ఫోన్ పర్స్లో పెట్టుకొని అంజీతో, హా అంజీ, ఇంతకుముందు ఈయన ఎవరు అని అడిగావు కదా, ఈయన మా మావయ్య గారు, అంటే మీ సార్ వాళ్ళ నాన్నగారు, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా ఉన్నారు. ఈ అమ్మాయి ఇషా నా ఆడపడుచు, ఇందాక చూసావే తను కార్తీక్ నా బెస్ట్ ఫ్రెండ్, అలాగే ఇషాకి కాబోయే భర్త అని చెప్తుంది. అంజీ, అయ్యో మేడం, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు, అంత అవసరం ఏముంది అని అంటాడు. అప్పుడు ప్రీతి, నీకు చెప్పాల్సిన అవసరం లేదని నాకు తెలుసు, కానీ ఈయన గురించి ఏమీ తెలియని నువ్వు తప్పుగా అనుకుంటావు, అది నాకు ఇష్టం లేదు. ఈయన గురించి ఎవరు తప్పుగా అనుకున్నా నాకు నచ్చదు, అందుకే నీకు ఒక క్లారిటీ ఇస్తున్నా అని చెప్తుంది. అందుకు అంజీ, కానీ నేను ఎప్పుడూ అలా అనుకోను మేడం అని చెప్తాడు. వీరి మాటల్లోనే ఇల్లు రావడంతో అందరూ కారు దిగారు. వెనకాలే కార్తీక్ కూడా వచ్చేశాడు. చాలాసేపటి నుండి వీరి రాక కోసమే ఎదురు చూస్తున్న సాగర్ కార్ శబ్దం వినపడగానే బయటికి వచ్చాడు. సాగర్ని చూడగానే ఇషాకి ఏడుపు వచ్చేసింది. పరిగెట్టుకుంటూ వెళ్ళి సాగర్ని హత్తుకొని ఏడ్చేసింది. ఇషా, ఏడవకురా, నువ్వు ఏడుస్తే నేను చూడలేను అని సాగర్ ఇషా తల నిమురుతాడు. నాన్నకి ఏమైంది అసలు, అయినా ఇలా అయిపోయారేంటి అని అడుగుతాడు. అప్పుడు కార్తీక్, అవన్నీ తర్వాత, ముందు మావయ్య గారిని ఇంట్లోకి తీసుకెళ్దాం రా సాగర్ అని అంటాడు.
సాగర్ ఓకే అని కార్తీక్తో కలిసి అతన్ని ఇంట్లోకి తీసుకెళ్లారు. ప్రీతి అంజీ వైపు తిరిగి, అంజీ నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళిపో అని అంటుంది. అంజీ సరే మేడం, మరి మీకు కారు అవసరమైతే అని అంటుండగా ప్రీతి అవసరం లేదు ఇప్పుడు, ఒకవేళ అవసరమైనా సాగర్ కార్తీక్ ఉన్నారుగా, ఇంకా నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది. అంజీ సరే మేడం వెళ్ళొస్తాను అని అంటాడు. ప్రీతి ఓకే అంటుంది. అంజీ మనసులో ఏంటి ఈవిడ, కాసేపైనా ఈవిడని చూస్తే పాత జ్ఞాపకాలు అన్నీ మర్చిపోయి మనసు కుదుట పడుతుంది అనుకుంటే ఇలా వెళ్ళిపోమన్నారు అని తనలో తానే అనుకుంటూ ఇంటి దారి పట్టాడు. ఇషా ప్రీతితో వదినా ఎవరు ఇతను కొత్తగా కనిపిస్తున్నాడు అని అడుగుతుంది. డ్రైవర్ కొత్తగా జాయిన్ అయ్యాడు, పేరు అంజీ అని ప్రీతి చెప్తుంది. అప్పుడు ఇషా అవునా, కానీ నువ్వు ఇంటికి వెళ్ళిపోమంటే అంత బాధపడిపోతున్నాడేంటి అని అడుగుతుంది. అతనికి పని అంటే చాలా ఇష్టం ఇషా, అందుకే అని ప్రీతి చెప్తుంది. ఇషా నాకెందుకు అలా అనిపించడం లేదు వదినా అని అంటుంది. అమ్మ తల్లి నీ సిఐబి ఎంక్వైరీ ఆపుతావా అని ప్రీతి చెప్తుంది. ఇషా వదినా అని అంటుంది. అప్పుడు ప్రీతి లేకపోతే ఏంటే, నువ్వు నీ అనుమానాలు, లోపలికి వెళ్దాం పదా అని అంటుంది. ఇషా ఓకే అని లోపలికి వెళ్తుంది. ఇషా లోపలికి వెళ్ళగానే ప్రీతి అక్కడే ఉన్న ఒక అతన్ని పిలిచి ఏదో చెప్పి బయటికి పంపింది. ఇషా ప్రీతి లోపలికి వచ్చేసరికి కార్తీక్ సాగర్ మురళీకృష్ణని సోఫాలో కూర్చోబెట్టి అటు ఒకరు ఇటు ఒకరు కూర్చున్నారు. ప్రీతి ఇషా వారికి ఎదురుగా వచ్చి కూర్చున్నారు. మురళీకృష్ణ తాగి ఉండడం వల్ల స్పృహలో లేరు. నాన్న ఇలా అయిపోయారేంటి, అసలు నమ్మలేకపోతున్నాను, నాన్నని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది అని సాగర్ చెప్తాడు. బాధపడకండి సాగర్, అంతా సర్దుకుంటుంది అని చెప్తూ కంటతడి పెట్టుకుంది ప్రీతి. అప్పుడు కార్తీక్ వాడిని బాధపడొద్దు అని చెప్పి నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వు అన్నట్టు అంతా త్వరలోనే సర్దుకుంటుంది, మళ్ళీ మన కుటుంబం ఎప్పటిలానే సంతోషంగా ఉంటుంది అని చెప్తాడు. అందుకు సాగర్ థ్యాంక్స్ కార్తీక్, పెళ్ళి కాకముందే మన కుటుంబం అన్నావు అని చెప్తాడు. ఇషా వదిన నువ్వు అన్నయ్య మన ఇంటికి వచ్చేస్తారా అని అడుగుతుంది. అందుకు ప్రీతి ఏమో ఇషా, కాలం ఏ విధంగా మారుతుందో తెలీదు కదా అంటూనే రంగయ్య అని పిలిచింది. రంగయ్య ప్రీతి వాళ్ళ ఇంట్లో పనిచేసే అతను. రంగయ్య అమ్మగారు పిలిచారా అని అంటాడు. ప్రీతి హా అవును, మావయ్య గారి కోసం గది సిద్ధం చెయ్యి అని అంటుంది. అందుకు రంగయ్య అలాగే అమ్మగారు, 5వ అంతస్తులో ఉన్న గది శుభ్రం చేయమంటారా అన్నాడు ఆతృతతో. ఎందుకో రంగయ్యకి అక్కడ ఏముందో, ఎందుకు ప్రీతి అటువైపు వెళ్ళొద్దని చెప్పిందో తెలుసుకోవడానికి ఒకటే ఆతృతగా ఉంది. ఆ మాట వినగానే ప్రీతి కోపం నశాలానికి అంటింది. కోపంగా రంగయ్య వైపు చూస్తూ చెప్పింది చెయ్యి చాలు, అంత పై వరకు అవసరం లేదు, ఇక్కడే కింద ఉన్న 3 గదులు క్లీన్ చెయ్యి అని అంటుంది. రంగయ్య అలాగే అమ్మగారు అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ప్రీతికి కోపం చాలా తక్కువగా వస్తుంది, అందులోనూ గదుల విషయం చాలా చిన్నది. ఈ విషయంలో అంత ఫైర్ ఎందుకయ్యిందో కార్తీక్కి అర్థం కాక ఏమైంది ప్రీతి, రంగయ్య పైన ఎందుకంత ఫైర్ అయ్యావు అని అడుగుతాడు. ప్రీతి ఏమీ లేదు, రంగయ్యకి ఈ మధ్య కొద్దిగా పిచ్చి పట్టింది, అందుకే తిక్కగా మాట్లాడుతున్నాడు, సరే ఆ విషయం వదిలేయ్ అని అంటుంది. అప్పుడు కార్తీక్ అది కాదు ప్రీతి అంటుండగా ప్రీతి అబ్బా ఆ మ్యాటర్ వదిలేయమని చెప్పా కదా అని చెప్తుంది. కార్తీక్ని ఆపకపోతే మ్యాటర్ సాగేటట్టు ఉందని సాగర్కి అర్థమైంది. అందుకే టాపిక్ డైవర్ట్ చేస్తూ ప్రీతి 3 రూమ్స్ క్లీన్ చేయమన్నావు, 3 ఎవరికి అని అడుగుతాడు. అప్పుడు ప్రీతి ఈరోజు నుండి మావయ్య గారు సెట్ అయ్యే వరకు ఇషా కార్తీక్ ఇక్కడే ఉంటారు అని చెప్తుంది. హే సూపర్ వదిన నువ్వు అని ఇషా క్లాప్స్ కొడుతుంది. కానీ కార్తీక్ ఏమో ఓయ్ ఏంటి సూపర్, నాకు కుదరదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అంటాడు. ఇషా అదేదో ఇక్కడ నుండే వెళ్ళు అని చెప్తుంది. అందుకు కార్తీక్ అదెలా కుదురుతుంది, లాంగ్ డిస్టెన్స్ అవుతుంది, నాకు కష్టం, కావాలంటే డైలీ వచ్చి వెళ్తా అని చెప్తాడు. అప్పుడు ప్రీతి ఓవర్ యాక్టింగ్ చెయ్యకు కార్తీక్, అర్థమైందా, నువ్వు ఉంటున్నావు అంతే, ఇంకా డైలీ నీ బైక్ పైన వద్దు, కార్ తీసుకెళ్ళు, అప్పుడు జర్నీ తెలీదు అని చెప్తుంది. కానీ ప్రీతి నా డ్రెస్లు ఇక్కడ లేవుగా అన్నాడు, ఇలా అయినా తప్పించుకోవచ్చు అని. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మీరు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు మీ డ్రెస్సెస్లు మీ రూమ్స్లో ఉంటాయి అని అంటుంది ప్రీతి. అందుకు కార్తీక్ ఎలా, నా రూమ్ కీస్ నా దగ్గరే ఉన్నాయిగా అని అంటాడు. ప్రీతి అబ్బా ఏంటిరా నీ గోలా, కొత్తవి తెప్పిస్తున్నా, ఆల్రెడీ మనిషి వెళ్ళాడు అని చెప్తుంది.
ఇంతకు ముందు ఇంట్లోకి వస్తూ ఒక మనిషిని బయటికి పంపించింది కదా, అది ఇందుకే. కానీ ప్రీతి అని కార్తిక్ అంటుంటే ప్రీతి నో మోర్ డిస్కషన్స్ కార్తిక్ అని అంటుంది. ఆ మాట వినగానే కార్తిక్ సైలెంట్ అయిపోయాడు. జాలిగా సాగర్ వైపు చూశాడు. నేనేం చేయలేను అన్నట్టు సాగర్ కళ్ళతోనే సైగ చేసేసరికి ఇంకా చేసేదేం లేక సైలెంట్గా కూర్చున్నాడు. ఇంతలో రంగయ్య వచ్చి రూమ్స్ క్లీన్ చేయడం అయిపోయింది అనగానే మురళీకృష్ణని లోపల పడుకోబెట్టి తిరిగి అందరూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. ఒక్కసారిగా గతం వాళ్ళ కళ్ళ ముందు కదలాడింది. ఇంతకీ గతంలో ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి. ఆ రోజు ఆదివారం. కానీ అడ్మిషన్స్ జరుగుతుండడం వల్ల కాలేజ్ అంతా చాలా నిండుగా హడావిడిగా ఉంది. జూనియర్స్ అంతా అడ్మిషన్స్ ఫిల్ చేసే పనిలో ఉంటే సీనియర్స్కి పని లేకపోయినా వచ్చి జూనియర్స్ని కమెంట్ చేసే పనిలో ఉన్నారు. రాహుల్, ఏంట్రా జూనియర్స్లో ఒక్క అందమైన అమ్మాయి కూడా కనిపించట్లేదు అని అంటాడు. అభిరామ్, అవునురా, అందరూ కేజీ ఆయిల్ రాసుకున్నట్టు జిడ్డు మొహాలే ఉన్నాయి అని చెప్తాడు. ఇంకా ఈ ఇయర్ కూడా మన క్లాస్ అమ్మాయిలే గతి ఏమో అని రాహుల్ అంటాడు. అందుకు అభిరామ్, అమ్మో మళ్ళీ ఆ కొరివి దయ్యాలేనా అని అంటాడు. వీళ్ళ పక్కనే ఉన్న సాగర్ వీళ్ళ మాటలు విని తల కొట్టుకొని, ఆపండిరా మీరు మీ మాటలు, ఎవరన్నా వింటే అమ్మాయిల పిచ్చోళ్ళు అనుకుంటారు, అంతేగాని ఫ్రెషర్స్ డే పార్టీకి డ్యాన్స్ ప్రోగ్రాం కోసం ఒక అమ్మాయిని వెతుకుతున్నట్టు లేదు అని చెప్తాడు. అప్పుడు అభిరామ్, అదే లేవోయ్ మేము అనేది, సరే పదండి మన క్లాస్ దయ్యాలనే ఆడుకుందాం అని అందరూ అక్కడ నుండి క్లాస్కి వెళ్ళిపోతారు. ఎటు చూసినా పచ్చదనంతో నిండి ఉన్న అందమైన కళాశాలలోకి ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుండి ఒక 40 వయసున్న ఒక అతను దిగాడు. అతని కార్, అతను వేసుకున్న డ్రెస్, అతను చూపించే హుందాతనం, అతను పెట్టుకున్న వస్తువులు ఇవన్నీ చూస్తేనే అతను ఒక కోటీశ్వరుడు అని అర్థమైపోతుంది. అతను కార్ దిగి చుట్టూ పరిశీలిస్తున్నాడు. అదే కార్ వెనక సీట్ నుండి ఒక అబ్బాయి ఒక అమ్మాయి దిగారు. అబ్బాయి బ్లాక్ డ్రెస్లో మెరుస్తుంటే అమ్మాయి బ్లూ శారీలో తలుక్కుమంటుంది. వాళ్ళిద్దరిని చూడగానే అక్కడ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు చూపు తిప్పుకోలేకపోతున్నారు. కాదు, వారి అందం చూపు తిప్పుకోనివ్వట్లేదు. డ్రైవింగ్ సీట్లో నుండి దిగిన రాకేష్ అక్కడే ఉన్న అటెండర్ని ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడుంది అని అడిగాడు. అటెండర్, అదిగోండి అక్కడ కనిపిస్తుందే, అదే ప్రిన్సిపల్ సార్ రూమ్, కానీ ఇప్పుడు ఆయన అక్కడ లేరు, సెమినార్ హాల్లో ఏదో మీటింగ్లో ఉన్నారు అని చెప్తాడు. రాకేష్, అవునా, సరే వెళ్ళి ఒకసారి పిలువు అని అంటాడు. అప్పుడు అటెండర్, లేదు సార్, ఆయన తిడతారు, ఇంతకు ముందు టీ తీసుకెళ్తేనే బుద్ధుందా లేదా, మీటింగ్ మధ్యలో వచ్చావు అని తిట్టి పంపించారు అని చెప్తాడు. అప్పుడు రాకేష్, లుక్ మిస్టర్, ఇందాక సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు వేరు, వెళ్ళి పిలుచుకోరా అని అంటాడు. అటెండర్, సారీ సార్, నేను పోను అని చెప్తాడు. అప్పుడు రాకేష్ కోపంతో, యు నో హూ ఐ యామ్, నా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు ఇడియట్, వెళ్ళి రాకేష్ వర్మ వచ్చాడని చెప్పు అని గట్టిగా అరిచాడు. ఎంత గట్టిగా అరిచాడంటే పక్కనే ఆడుకుంటున్న ఒక పాప భయంతో ఏడ్చే అంత. ఎక్కడో పైన ఫ్లోర్లో వాటర్ తాగుతున్న స్టూడెంట్ దడుసుకొని వాటర్ పైన పోసుకునే అంత గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి అటెండర్, వామ్మో, ఇప్పుడు పిలవకపోతే చంపేసేటట్టు ఉన్నాడుగా, ఇతని కంటే మా ప్రిన్సిపలే నయ్యం అని మనసులో అనుకొని సెమినార్ హాల్ వైపు పరుగు తీశాడు. రాకేష్ పక్కనే ఉన్న ప్రీతి, డాడ్ ఏంటి మీరు చేసేది, పాపం భయపెట్టేశారు అతన్ని అని అంటుంది. రాకేష్, లేకపోతే ఏంటి బేబీ, వాడు నా టైం అంతా వేస్ట్ చేశాడు, నీకు తెలుసుగా అందరి వాచ్లో ఉన్న టైం కంటే నా వాచ్లో ఉన్న టైంకి వాల్యూ ఎక్కువ అని చెప్తాడు. ప్రీతి ఎస్ డాడ్ అంటుంది.